తిరుమల పైకి మేము రీచ్ అయిపోయాము. మా అందరికి ఈరోజు దేవుడి దర్శనానికైతే పిలుపు వచ్చేసింది. హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను కథావత్. హోప్ యూ ఆల్ సబ్స్క్రైబ్డ్ మై యూట్యూబ్ ఛానల్. ఇఫ్ నాట్, ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ రైట్ నౌ. ఈరోజు మేమైతే వెళ్తున్నాము తిరుపతికి. ప్రతి ఒక్కరికి ఇష్టమైన ప్లేస్, ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని అనిపించే ప్లేస్. మా ఫ్యామిలీ అందరితో కలిసి ఈరోజు నేనైతే వెళ్తున్నాను తిరుపతికి. సో బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా మంచిగా ఉండబోతుంది. ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసేయండి. నువ్వు తిను. ఆద్వి తను తినుకుంటూ తమ్ముడికి కూడా తినిపిస్తుంది. గుడ్ గర్ల్ ఆద్వి. మా తేజు ఎవరి మాట వినడు, ఆద్వి మాట తప్ప. హై ఫై తేజు, హై ఫై. పప్పులంట, పులిహోరలో పప్పులు వెతికి మరీ తినిపిస్తుంది. ఎలా ఉంది పులిహోర టేస్ట్? పులిహోరలానే ఉందా? ఫస్ట్ టైం అనుకుంటాం మేము ఇలా వచ్చేటప్పుడు పులిహోర బాక్స్ తీసుకొని వచ్చి ఇలా రోడ్డు పక్కన ఆపి తినడం. బాగుంది. ఆల్మోస్ట్ 3 hours జర్నీ తర్వాత చాయ్ టైం. మేము చాయ్ తాగుతుంటే వీళ్ళేమో జ్యూస్. ఏంటో పిచ్చి జ్యూస్, అసలు తాగుదన్నా వినరు. హాయ్ కుమార్, హాయ్ విజయ్ డాడా. ఎట్లుంది చాయ్? బెల్లం కలుపుకుంటా. హాయ్ పూజ, ఎలా ఉంది చాయ్? మాటలు రావట్లేదంటే బాగానే ఉంది. బాగుందంట చాయ్. నువ్వు చెప్పు, నువ్వు సెల్ఫీ తీసుకో. బాగుంది చాయ్, నేను కూడా తాగుతున్నాను. ఈరోజు మనం వచ్చేది ఏ రూట్? కర్నూలు రూట్. ఇంతకు ముందు మనం వెళ్ళింది విజయవాడ రూట్ కదా, మిర్యాలగూడ అవయా. సో తిరుపతికి వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి 2 routes వెళ్ళొచ్చా? ఏ రోడ్ బాగుంది ఇప్పటివరకు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? చాయ్ తాక్కుంటూ మాట్లాడదామని నేను. బాగానే ఉంది, ఈ రోడ్ కంప్లీట్ అయిన తర్వాత చెప్తా అంటున్నాను. అక్కడ రీచ్ అయిన తర్వాత చెప్తావా ఈ రోడ్ బాగుందా లేదా అని? నీకు తెలీదా ఈ రోడ్ బాగుందా లేదా అని? ఇంతకు ముందు వచ్చినాం కదా. ఈమె చూపి, అందరిది ఉన్నాక బాబాయ్దే బాగుంటుందా? ఈమె చూడు, జ్యూస్ తాగేసింది, మళ్ళీ చాయ్కి వచ్చి తాగుతుంది. నో అద్వి. ఏ రోడ్ బాగుంది కుమార్, నువ్వు చెప్పు. కర్నూలు రోడే బాగుంది, డైరెక్ట్ రోడ్. కర్నూలు రోడే బాగుంది, డైరెక్ట్ తిరుపతికి రీచ్ అవ్వచ్చు. కాకపోతే ఇది బెంగళూరు రోడ్, ఇదే కదా బెంగళూరు రోడ్. మిర్యాలగూడ రోడ్ ఏమో నీకు ఇష్టమా? నాకు అలా ఏం లేదు, కాకపోతే ఇక్కడ బెంగళూరు కల్లా వెహికల్స్ చాలా క్రౌడ్ ఉంది. చాలా క్రౌడీగా ఉంది. అంటే రోడ్ అసలు ఎక్కడ కూడా గ్యాప్ లేదు, వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. వెహికల్ ఫ్లో ఎక్కువగా ఉంది, చాలా బాగుంది చాయ్. మంచి రిలీఫ్, చాలా బాగుంది చాయ్. కర్నూలు రోడ్ వచ్చేటప్పుడు ఇక్కడ టూల్ గేట్ దాటిన తర్వాత నీలై తాటి బెల్లం కాఫీ హల్వా అంగడి అంట. ఇక్కడ టూల్ నుంచి ఒక 200 meters ఆల్మోస్ట్ అక్కడే ఉంది చాయ్. బాగుంది. గోవిందా గోవిందా. గుడ్ మార్నింగ్ తిరుపతి. ఎర్లీ మార్నింగ్ తిరుపతికి వచ్చేసాము. అయితే ఇప్పుడు పైకి వెళ్ళిపోతున్నాం, కొండపైకి. మెట్ల దారికి వెళ్ళాలనుకునే వాళ్ళకి దారి అలిపిరి. ఇక్కడ అన్ని కుంకుమ, పసుపు, కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా అమ్ముతారు.
ఇదే అలా అని రావాల్సింది. మేము ఇప్పుడు భూ కాంప్లెక్స్ దగ్గర నుంచి లోపలికి వెళ్తున్నాం. తిరుపతి కమాన్. పోస్ట్ దగ్గర బ్యాక్ చెకింగ్ కంప్లీటెడ్. ఇప్పుడు ఇంకా తిరుమలకి వెళ్తున్నాము. గోవిందా 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 లైట్ గోవిందా గోవిందా అది గోవిందా 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 గోవిందా. ఎలా చేయాలి తేజు? గోవిందా చూపు, చూపి చూపి తేజు. మమ్మ తిరుమల పైకి మేము రీచ్ అయిపోయాము. మా అందరికి ఈ రోజు దేవుడి దర్శనానికి అయితే పిలుపు వచ్చేసింది. ఎర్లీ మార్నింగే రీచ్ అయిపోయాము. నైట్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ కల్లా అయితే ఇక్కడికి రీచ్ అయిపోయాము. తిరుమల కొండపైకి ఫస్ట్ రీచ్ అవ్వగానే చూసుకోవాల్సింది రూమ్స్ అలాట్మెంట్ గురించి. సో దానికోసం సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే వెళ్ళి లైన్లో నించోవాలి. 50 రూపీస్, 100 రూపీస్, 1000 రూపీస్ రూమ్స్ అయితే అలాట్ చేస్తారు డిపెండింగ్ అపాన్ ద అవైలబిలిటీ. చూస్తుంటే చాలా పెద్ద లైనే ఉంది కదా, కానీ చాలా ఫాస్ట్గానే అయిపోతుంది ఈ లైన్ మొత్తం కూడా. బికాజ్ ఎట్ ఏ టైం 50 మెంబర్స్, 100 మెంబర్స్ వరకు రూమ్స్ అయితే అలాట్ చేస్తారు. ఫస్ట్ వెళ్ళి లైన్లో నించోగానే మన ఆధార్ కార్డ్ తీసుకొని ఒక స్లిప్ అయితే ఇస్తారు. అండ్ ఆ స్లిప్ తీసుకున్న తర్వాత ఎనీ టైం మన మొబైల్కి అయితే మెసేజ్ వస్తుంది రూమ్ అలాట్ అయ్యిందని చెప్పి. వన్స్ మెసేజ్ రాగానే వితిన్ 1.5 అవర్లో మనం కీ పాయింట్స్ దగ్గర రిపోర్ట్ చేసి రూమ్ అయితే మన పేరు మీద అలాట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అలాట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు మనకి కీస్ ఇచ్చేస్తారు. ఇంకా రూమ్స్ కాటేజ్లో వచ్చిందా లేకపోతే బిల్డింగ్ సైట్స్ వచ్చిందా చూసుకొని వెళ్ళి అక్కడ బిల్డింగ్ దగ్గర రిపోర్ట్ చేయడమే. ఇంకా ఈ రూమ్ అలాట్మెంట్ ప్రాసెస్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మీరు కామెంట్ చేయొచ్చు. నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మా కన్నయ్యలు గుండు అయిపోతున్నాడు. ఇప్పుడు గుండు అయిపోతున్నాడు అని గుండు అయిపోతున్నాడే. గుండు అయిపోతున్నావా? దారా గుండు చెప్పేయడానికి మా రూమ్ పక్కనే కళ్యాణకట్ట వెళ్ళిపోతున్నాం. ఇంకా వీళ్ళు కూడా వీళ్ళందరూ నో గుండు చేయించుకుంటావా? గుండు చేయించుకుంటావా నువ్వు? వద్దా? వద్దంట. రాగానే బెలూన్స్ కొనుక్కున్నారు మా కన్నయ్యలు. అప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినాడు. ఇంకా రాగానే గుడ్ బాయ్ అయాన్షులు, గుడ్ గుడ్. గుండు చేయించుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా అందరం కలిసి స్వామివారి పుష్కరిణి దగ్గర అయితే వెళ్ళాము స్నానాలు చేయడానికి. ప్రతిసారి వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా మిస్ అవ్వకుండా స్వామివారి పుష్కరిణిలో స్నానాలు చేయడానికి అయితే ట్రై చేస్తాము. కొన్నిసార్లు ఓపెన్ చేస్తారు, ఏదన్నా మహోత్సవాలు లేకపోతే ఫెస్టివల్ టైమ్స్లో అయితే ఈ గుండం అంటే ఈ పుష్కరిణిని అయితే క్లోజ్ చేస్తారు. అలాంటి టైమ్స్లో అయితే కుదరదు. నార్మల్ డేస్లో వెళ్ళామనంటే ఈ పుష్కరిణి ఓపెనే ఉంటుంది. సో ఇట్స్ బెటర్ ఒక్కసారైనా స్వామివారి పుష్కరిణిలో స్నానాలు చేయడం మంచిదని అంటారు. కాబట్టి మేము ప్రతిసారి వెళ్ళినప్పుడు స్నానాలు అయితే చేయడానికి ట్రై చేస్తాము మస్ట్గా. ఈ పుష్కరిణిలో వాటర్ గురించి అయితే అస్సలు భయపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకనంటే ఎవ్రీ టైం కూడా వాళ్ళు అక్కడ క్లీన్ చేస్తూనే ఉంటారు అండ్ ఫ్రెష్ వాటర్ ఉంటుంది. చూస్తున్నారు కదా వాటర్ ఎంత క్లియర్గా ఉందో. ఇంకా మా పిల్లలు కూడా హ్యాపీగా పుష్కరిణిలో స్నానం చేశారు. అక్కడి నుంచి బయటికి రావాలనిపించదు, అంత బాగుంటుంది. కానీ మాకు దర్శనానికి టైం అవుతుంది. ఇంకా ఫాస్ట్గా వెళ్ళి పుష్కరిణిలో స్నానాలు చేసేసి పక్కనే చేంజింగ్ రూమ్స్ కూడా ఉంటాయి. లేడీస్కి అయినా సరే జెంట్స్కి అయినా సరే అక్కడ డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా మా దర్శనానికి అయితే మేము స్టార్ట్ అయ్యాము అక్కడి నుంచి. లాస్ట్ టైం మేము దసరా టైంకి వెళ్ళినప్పుడు ఈ పుష్కరిణి అయితే క్లోజ్ ఉంటుంది. చెప్పాను కదా, ఫెస్టివల్ టైమ్స్లో వెళ్తే మాత్రం పుష్కరిణి క్లోజ్ చేస్తారు, కుదరదు. పక్కనున్న చేంజింగ్ రూమ్స్లోనే వాష్రూమ్స్ ఉంటాయి, అక్కడే స్నానాలు చేసేసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు రూమ్స్ లేని వాళ్ళు. మేము రూమ్స్ తీసుకున్నా కూడా
పుష్కరిణిలో స్నానం చేయడం మంచిదని చెప్పి వచ్చి ఇక్కడ స్నానాలు చేసి దర్శనానికి అయితే వెళ్ళాము. అండ్ స్వామివారి దర్శనం చేసుకునే ముందు ఫస్ట్ వరాహ స్వామివారి దర్శనం చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వరాహ స్వామివారి దర్శనం చేసుకొని తర్వాతే వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలి. మా పెద్ద కన్నయ్యలు అయితే హ్యాపీగా వాటర్లో ఆడుకున్నాడు చాలా సేపు వరకు. మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. నైట్ అవుతుంది, గంటలు మోగుతున్నాయి కదా, హారతి టైం అవుతుంది అనమాట ఇప్పుడు తిరుమలలో. సో ఇప్పుడు మేమైతే షాపింగ్కి వెళ్తున్నాం. తిరుపతి అంటేనే ఫేమస్ షాపింగ్. చాలా మంచిగా బ్యాంగిల్స్ కొనవచ్చు, ఆల్ టైమ్ ఫేవరెట్ బ్యాంగిల్స్. సో అవైతే ఇప్పుడు మెయిన్గా కొనాలి. అండ్ కొంచెం పూజ సామాన్లు కూడా, ఎందుకో పూజ రూమ్లో యూస్ చేసే సామాన్లు తిరుపతికి వచ్చి తీసుకుంటే మంచిగా అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పి నేను ఈరోజు కొన్ని సామాన్లు కొందామని అనుకుంటున్నాను. కనిపించిన ప్రతి బొమ్మలు కావాలంటది అది అయితే ఒక పెద్ద బాధ. కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుంది, చాలా అలసిపోయాము ఇంకా షాపింగ్ చేసి. బ్యాంగిల్స్ బాగున్నాయి కదా, కానీ లైటింగ్కే బాగున్నాయి, దగ్గర నుంచి చూస్తే అంత క్వాలిటీ ఏమో అనిపించలేదు. పూజ సామాన్లు కొనాలి ఇంకా, అదొకటి పెండింగ్. అది కొనేసి ముందు ఫస్ట్ అయితే అన్నప్రసాదం తినడానికి వెళ్దాం. సో తిరుపతికి వచ్చి అన్నప్రసాదం తినకుండా వెళ్ళడం ఎలాగా, ఇప్పుడు వెళ్ళిపోదాం వెంగమామ అన్నప్రసాదంకి. పూజ గదిలో మెయిన్గా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి తిరుపతిలో, ఎందుకంటే అన్నీ కూడా అవే షాప్స్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా మనకు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా తీసుకోవచ్చు. నాకు కావాల్సిన సామాన్లు అయితే నేను తీసుకున్నాను, అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూసేయండి. అండ్ ఈ బ్యాగ్స్ అసలు ఎక్కడ చూసినా ఆ పెద్ద పెద్ద బ్యాగ్సే, ఇంకా అవి చూసి మాకు కూడా కొనాలనిపించి మేము కూడా తీసుకున్నాము. ఆ బ్యాగ్స్ కూడా చూపిస్తాను నేను మీకు నెక్స్ట్ వీడియోలో. నైట్ టైం ఆంజనేయ స్వామికి ఎదురుగా అందరూ కొబ్బరికాయలు కొడుకుంటూ హారతి ఇచ్చుకుంటూ ఆ దేవుడి వైపు చూసి నమస్కరించడము చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇంకా మా షాపింగ్ అయిపోయి డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా అందరం కలిసి ఆ ఆంజనేయ స్వామికి ఎదురుగా ఉన్న ప్లేస్లో కూర్చొని అలా ఆ దేవుడిని చూస్తూ చాలా టైమే స్పెండ్ చేశాము. చాలా మంచిగా అనిపిస్తుంది అక్కడ కూర్చొని అలా ఆ దేవుడిని చూస్తూ. మనము గర్భగుడిలో ఆనంద నిలయంలో వెళ్ళిన తర్వాత కొన్ని సెకండ్సే చూస్తాం కదా, కానీ ఈ దేవుడు ముందు ఆ ఖాళీ ప్లేస్లో మాడవీధులు అంటారు కదా, మాడవీధిలో ముందు ఉన్న ప్లేస్లో కూర్చొని ఆ దేవుడిని అలా చూస్తూ ఉంటే నిజంగా ఎంతసేపు అయినా చూసుకొని మనసు పూర్తిగా ఆ దేవుడిని అయితే నమస్కరించుకోవచ్చు. ఏమంటారు మీరు? నాకు కామెంట్ చేయండి, మీకు అసలు తిరుపతి అంటే ఏంటి? వన్ వర్డ్ రిగార్డింగ్ తిరుపతి, అసలు తిరుపతి అనగానే మీకు ఏం గుర్తొస్తుందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ కొన్ని ఇయర్స్గా నేను రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్ ఏంటిది అని అంటే తిరుపతి. అది ఎందుకో ఏమో అలా కుదిరిపోయింది. యాక్చువల్లీ చెప్పాలనంటే 2018కి ముందు నేను ఒక్కసారి కూడా తిరుపతికి వెళ్ళలేదు. దాని తర్వాత నుంచి రెగ్యులర్గా వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఇంకా దేవుడు నన్ను పిలుస్తూనే ఉన్నాడు, నేను వెళ్తూనే ఉన్నాను. సో అలానే మీకు తిరుపతి అని అంటే ఏంటి గుర్తొస్తుంది అనేది అయితే నాకు వన్ వర్డ్లో కామెంట్ చేసి చెప్పండి. సో దట్ నాకు కూడా తెలుస్తుంది మీరందరూ తిరుపతి గురించి ఏంటి ఏమనుకుంటున్నారు అనేది. ఈసారి మా దర్శనం అయితే చాలా బాగా అయింది.
పిల్లలతో వెళ్ళాం కదా, ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చాలా మంచిగా వెళ్ళేసి చాలా మంచిగా మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హోమ్ అయితే వచ్చాము మేము. సో హ్యాపీ జర్నీ, హ్యాపీ ట్రిప్ అని అనుకుంటాను. ఇలాంటి ట్రిప్స్ ఇంకా ఎన్నో జరగాలి, ఇంకా ఎన్నో వీడియోస్ మీ ముందుకి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. ఇంకా మీరు చూస్తూనే ఉండండి, చాలా చాలా వీడియోస్ అయితే వచ్చేస్తున్నాయి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద.